కళాశ్రీ ఆర్ట్ టెంపుల్లోనికి సుస్వాగతం. నేను మీ కేశవులు గురుస్వామి. ఈరోజు చిత్ర చిదంబర రహస్యంలో మరొక సనాతన ధర్మంలో మర్మాన్ని మీకు తెలియజేయాలి. 8 అనేది ఎనిమి కాదు. 8వ తారీఖున పుట్టానండి, నాకు అన్ని నష్టాలు కష్టాలని కొందరు. 17వ తారీఖున పుట్టానండి, కూడితే 8 కదా. 26వ తారీఖున పుట్టాను, 8. ఈ 17, 8, 26 తారీఖులలో పుట్టినందువల్ల మేము ఏదో కష్ట నష్టాలు అనుభవిస్తున్నామని చాలామంది అయోమయ స్థితిలో పడిపోయి ఎవరో ఏదో చెప్పారని కంగారుగా వస్తుంటారు. అంతేకాకుండా అనురాధ, పుష్యమి, ఉత్తరాభాద్ర అనే 3 నక్షత్రముల వారు కూడా శని దశలోనే పుట్టడం జరుగుతుంది. అయ్యా, నేను శని దశలో జన్మించాను, ఏంటో నాకు అన్ని నష్టాలు కష్టాలు, ఇంట్లో అందరూ నిందలు నాపైనే వేస్తున్నారు, సంపాదన లేదు, వట్టినే గాలికి తిరుగుతున్నావు అని నిందిస్తున్నారు. లేకుంటే నాకు ఉద్యోగంలో నిలకడగా ఉండటం లేదు, ఒక 6 నెలలు వర్క్ చేస్తే ఆ తర్వాత ఇంకొక ఉద్యోగం వెతుక్కోవలసి వస్తుంది. ఆ తర్వాత వ్యాపారం చేశానని మరొకరు, ఆ వ్యాపారంలో అనేక రకాల కష్ట నష్టాలను ఎదుర్కొని ఊరు వదిలి ఇంకొక ఊరు వదిలి వెళ్ళాల్సి వస్తుంది, అక్కడ కూడా ప్రయత్నాలు ఎన్ని చేసినా ఫలితం లేకుండా పోయింది అని ఇలా వాపోయేవారు కొందరు. వీటికి అన్నిటికీ శని ఒక్కడే కారణమని నిందలు వేయటం మంచి పద్ధతి కాదు కూడా. 8 అంటేనే ఏదో ఎనిమిగా భావించకండి. 8 అనేది అష్టతత్వం, అష్టలక్ష్మీకర తత్వం. అష్ట దిక్కులు మనకు దిక్పాలకుల అనుగ్రహం కలగాలంటే వారిని నిందించకూడదు, ప్రార్థన చేసుకోవాలి. లక్ష్ముల కైవసం కావాలంటే లక్ష్యంతో ముందుకెళ్ళాలి, లక్ష్మి కైవసం అవుతుంది. ఈ అష్టమి సంఖ్య వలన మీకు అనేక రకాల ఇబ్బందులు ఎదురవడం అనేది అది గ్రహతత్వం అనేదే కాకుండా మనము చేస్తున్న పాప పుణ్యాలను కూడా బేరీజు వేసుకోవాలి. జననం అయిన తర్వాత ఆ శనీశ్వరుడు మన చేసిన పాపాలకు తగ్గట్టుగా శిక్షను విధిస్తుంటాడు. మరణం అయిన తర్వాత ఆ ధర్మరాజు శనీశ్వరుడి సోదరుడు మరణం, నరకం అన్నది మరణం తర్వాత చూపిస్తుంటాడు. వీరిరువురు సూర్యపుత్రులే, కానీ ఒకరు జననం తర్వాత శిక్షణ ఇచ్చేవారు, మరొకరు మరణం తర్వాత నరక శిక్షను అనుభవించేలా చేసేవారు. వీటికన్నిటికీ మూల కారణము బిందువు ఏదయ్యా అంటే మనం చేస్తున్న పాపకర్మలు. ఆ పాపకర్మములు ఆగామి, సంచితము, ఈ దోషములంటూ మన వెన్నంటి వస్తాయి. ఈ ప్రారాబ్ధములు ఇవన్నీ త్రికళ పాపములు అనేవి కొన్ని ఉంటాయి. మనల్ని ఎవరు చూడటం లేదు కదా అని ఏదో ఒక పాపకార్యం, దొంగతనం చేయటము, మరొకరి నిందించటము, చాటుగా వారికి హాని కలిగించడము, హత్య చేయటము, పరుల సొత్తు కోసం నిత్యం ఆలోచించటము, ఇలా రకరకాలు ఉంటాయి. పరస్త్రీని గురించి నీచంగా ఆలోచించటము, ఇవన్నీ ఒక విధమైన పాపకర్మలు. అవే ప్రారాబ్ధములై వస్తాయి, సంచితములై వస్తాయి. ఈ ఆగామి అనే కర్మగా వస్తుంటుంది. మన వెన్ను పాము పైనే వెన్నంటి పాములా వస్తూనే ఉంటుంది, కాటేస్తూనే ఉంటుంది. అది గత జన్మలో మనం చేసిన పాప పుణ్య ఫలితం. మనం బ్యాంక్లో డబ్బులుంటే ఏదో చెక్కు రాసి ఇచ్చిన వెంటనే ధనం చేతికి అందుతుంది. బ్యాంకులో 0 బ్యాలెన్స్ ఉంటే చెక్కులు ఎన్ని రాసి ఇచ్చినా మీకు 1 రూపాయి కూడా బ్యాంకు నుండి తీసుకోలేరు. అంతే, ఈ పాప పుణ్యముల సంగతి కూడా అలాంటిదే. ఈ పాప పుణ్యములను బేరీజు వేసుకుంటూ ఇకనైనా చేసిన పాపములకు ప్రాయశ్చిత్తముగా మనం ఆ దైవాన్ని ఆరాధించుకోవాలి. శనీశ్వరుడు పట్టనటువంటి ఒక దైవం మారుతి గణపతి ఇక్కడున్నాడు.
ఆ శనీశ్వరుడు మహేశ్వరుడినైనా కాసేపు పట్టి వదిలాడట. ఆ శనీశ్వరుడు పట్టబోతున్నాడని తెలిసి మర్రి తొర్రలో దాక్కున్నాడు ఒక్క క్షణం పాటు. అబ్బా తప్పించుకున్నాను శనీశ్వరుడి నుండి అని బయటకు వచ్చేసరికి శనీశ్వరుడు నిలబడి వినయంగా స్వామి నమస్కారం అన్నాడు. ఏమయ్యా నన్ను పట్టుకుంటానని క్షణం పట్టి వదులుతానని అన్నావు కదా, చూసావా నన్ను పట్టలేకపోయావు, నేను ఇక్కడ దాక్కున్నాను అన్నాడు. కైలాసాన చల్లగా ఉండే పరమేశ్వరుడు ఎక్కడ, ఈ మర్రి తోరలో నాకు భయపడి దాక్కోవడం ఏమిటి? అదే స్వామి శని యొక్క దోషము, శని ప్రభావము అంటే. ఆ శివుడు చిద్విలాసంగా నవ్వుకుంటూ, ఈ శని కర్మ నుండి ఎవరూ తప్పించుకోలేదని నిరూపించుకున్నావయ్యా, ఇక మీద నీవు శనీశ్వరుడివై వర్ధిల్లు అని ఆశీర్వదించాడు. అటువంటి శని యొక్క తత్వాన్ని ఎవరయ్యా తప్పించుకున్నారంటే ఒక్క గణపతి, ఆ తర్వాత మారుతి. వీరిరువురిని వారు ఆ శనీశ్వరుడు పట్టలేకపోయాడు కాబట్టి వారిని మనం ధ్యానించుకోవాలి. వారిరువురిని ఏకం చేసిన చిత్ర ప్రయోగమే ఇక్కడున్న మారుతి సగం, గణపతి సగం. ఆ అర్ధ భాగముతో ఒక గణపతి ఆకృతి మీకు ఇందులో కనిపిస్తుంది. ఎటువంటి శని దోషం 8 చూశారంటే ఇలా 2 వలయాలు తిరిగినట్టు ఉంటుంది. సంఖ్యలు కూడా అలాగే ఉంటాయి. అటువంటి వలయములు ఇక్కడ ఆయన తొండమే ఆ ఆకృతితో బంధించగలదు. ఎటువంటి శని దోషాన్నైనా ఇలా 8 ఆకృతితో బంధించి ఆవలికి విసిరేయగలదు. సరే, ఆయన అయితే తొండంతో ఎలాగో ఆ శని దోషాన్ని ఆవలికి విసిరేసేయడు. మరి మారుతి ఏంటి అంటే తన వాలాన్ని ఎంత దూరమైనా సాగదీసి దానితో 8 ఆకృతితో ఆ శని దోషాన్ని బంధించి ఆవలికి విసిరేయగలడు. కాబట్టి మీరు ఈ చిత్రాన్ని పెట్టుకొని ఇంట్లో సింహద్వారముకి ఎదురుగా పెట్టి ఓం శ్రీ మారుతి గణపతి అయిన నమః అంటూ ప్రార్థించుకుంటే తప్పనిసరిగా మీకు ఆ శని దోష నివారణ కలిగి తీరుతుంది. మన నమ్మకమే, మన సంకల్పమే మనకు దిగ్విజయమైన ఫలితాలను ఇస్తుంది. కాబట్టి మారుతి గణపతిని వేడుకోండి. మంగళ శనివారాల్లో మీకు తోచినంత వరకు ఏదైనా తీయటి పదార్థములు నైవేద్యంగా ఆ స్వామికి సమర్పించి వేడుకుంటే ఆ శని దోష నివారణ అన్నది కలిగి తీరుతుంది. అన్నింటా ఆ మారుతి గణపతి మీకు సహకరిస్తూ విఘ్నాలు లేకుండా విఘ్నేశ్వరుడు, అపజయం లేకుండా ఆ హనుమంతుడు మీ ఇంట ఉండి మీకందరికీ ఆయురారోగ్య ధనధాన్యాదులు ప్రసాదిస్తూ నిత్యం మిమ్మల్ని రక్షించాలని కోరుకుంటున్నాను. లోకా సమస్త సుఖినో భవంతు.